గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో 17b ఇప్పుడు చెప్తున్నానమ్మా. ఇఫ్ ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 25t ప్లస్ టీ క్యూబ్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్, దెన్ ఫైండ్ ఇట్స్ వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది క్వశ్చన్ మనకి శాంతంగా అర్థమైనా అర్థం కాకపోయినా చాలా ఈజీ అండి చేయడం. ఎస్ ఆఫ్ టీ ఇచ్చాడు మనకి 25t ప్లస్ టీ క్యూబ్ అని. ఏం లేదండి, వెరీ సింపుల్. డిఫరెన్షియేట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ ద గివెన్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏమన్నాం, దీన్ని డిస్ప్లేస్మెంట్ అని ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనండి. సో డి బై ఇక్కడ ఎస్ ఆఫ్ టీ ఉంది కాబట్టి డిటీ అండి కింద, విత్ రెస్పెక్ట్ టు టీ అవుతుంది మనకి డి బై డిఎస్ ఆఫ్. సో డి బై డిటీ ఆఫ్ 25t ప్లస్ టీ క్యూబ్. నెక్స్ట్ అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 25 బై డి బై డిటీ ఆఫ్ టీ ప్లస్ డి బై డిటీ ఆఫ్ టీ క్యూబ్. డిఫరెన్షియేట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్. అదేంటి మేడం, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ కదా, మారవా ఫార్ములాస్ అనే మారవండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కదా, అలాగే డి బై డిటీ ఆఫ్ టీ అంటే 1 ఇంటూ 1 ప్లస్ డి బై డిటీ ఆఫ్ టీ క్యూబ్ అంటే మనం ఆల్జిబ్రా ఎలా చేసాం, 3t² అంతే కదండి. సో 25 ప్లస్ 3t². ఇదేమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ని చేసినప్పుడు ఇది వెలాసిటీ అవుతుంది. సో ఇది వెలాసిటీ అని రాయండి ఇక్కడ. సో దేర్ ఫార్ వెలాసిటీ అనేది టైం ఎక్కడ ఇచ్చాడు మనం, ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds అన్నాడు. అంటే టైం అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 25 ప్లస్ 3 ఇంటూ 2² అంటే 25 ప్లస్ 2 2s 4, 4 3s 12. సో కాబట్టి 737. వెలాసిటీ అనేది యూనిట్స్ పర్ సెకండ్ అనే దీంతో మెజర్మెంట్తో మనకు మెన్షన్ చేయండి. ఇక్కడతో వెలాసిటీ వచ్చేసింది. అయితే వెలాసిటీ ఏదైతే ఉందో, వెలాసిటీ ఏముందండి మనకి, వెలాసిటీ ఏమిచ్చాడు, 25 ప్లస్ 3t². ఏదండి, ఇగోండి ఇక్కడికి వచ్చింది కదా, ఇది. దీన్ని తీసుకొని మళ్ళీ డిఫరెన్షియేట్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఇక్కడ ఎక్స్ కాదండి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ అనాలి ఎప్పుడైనా సరే. సో డి బై డిటీ ఆఫ్ వెలాసిటీ కాబట్టి వి అనండి దీన్ని. సో డి బై డిటీ ఆఫ్ 25 ప్లస్ 3t² ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటీ ఆఫ్ 25 ప్లస్ డి బై డిటీ ఆఫ్ 3 ముందే రాసేసుకుంటున్నానండి, ఇంకొక స్టెప్కి ఇక్కడ ప్లేస్ లేక. డి బై డిటీ ఆఫ్ 25 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ 3 ఇంటూ t² అంటే 2t అంటే 60 వస్తుంది. 60 అంటే 6 ఇంటూ 2 టీ ప్లేస్లో 2నేగా ఉంది. సో 12 యూనిట్స్ పర్ సెకండ్². క్వశ్చన్ చాలా ఈజీ అండి. ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ని ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టీ, ఎస్ ఆఫ్ టీ అన్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ చేసి వచ్చిన ఈక్వేషన్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది వెలాసిటీ. మళ్ళీ ఇక్కడికి ఫస్ట్ దానికి ఎక్కడైతే డిఫరెన్షియేట్ చేసాం అదే పాయింట్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ ఆ టీ ప్లేస్లో 2 పెట్టేస్తే యాక్సెలరేషన్ అవుతుంది. సో దీన్ని చివరిలో మనం ఏం చేస్తామంటే యాక్సెలరేషన్ అని రాసేస్తాం మనం. సో యాక్సెలరేషన్ కాబట్టి యూనిట్స్ పర్ సెకండ్² అంటాం. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఏం లేదు, ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తాం, టీ అనే ఏముంటుందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, యూనిట్ పర్ సెకండ్ వెలాసిటీ కాబట్టి. మళ్ళీ ఇంకొకసారి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, మళ్ళీ టీ వాల్యూ 2 పెడతాం, దాన్ని యాక్సెలరేషన్ అంటాం. వాడికి కావాల్సిన 2 కూడా మనకు వచ్చేస్తాయి. ఇందుకనే అండి డిఫరెన్సియేషన్ తెలిస్తే మనకి ఈజీగా 30 మార్క్స్ అనే స్కోరింగ్ అనేది నేను పెట్టింది. ఫస్ట్ 15 17 స్కోర్ పికప్ చేసుకోండి, తర్వాత మనం 16 చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వగానే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.